అందరికీ నమస్కారం. నా పేరు దర్శి హరికృష్ణ, నెల్లూరు పార్లమెంట్ వాణిజ్య విభాగం అధ్యక్షుడిని. ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, నిన్నటి రోజున అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 124వ జయంతిని పురస్కరించుకొని గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన పొట్టి శ్రీరాములు గారి జయంతి కార్యక్రమానికి రావటం, ఆయన పొట్టి శ్రీరాముల యొక్క ఘన చరిత్రను నిలిచిపోయే విధంగా ఈ రాష్ట్రంలో చేయాలనే ఉద్దేశంతో ఆయన 58 రోజులు చేసిన నిరాహార దీక్షకి ప్రతీకగా 58 అడుగుల విగ్రహాన్ని అమరావతి ప్రాంగణంలో ఏర్పాటు చేస్తామని చెప్పటం, దాని చుట్టుపక్కల ఒక పార్కుని, ఉద్యానవనాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పటం, ఈ రాష్ట్రంలో పొట్టి శ్రీరాముల మీద అంత అభిమానంతో ఏర్పాటు చేస్తామని చెప్పిన నారా చంద్రబాబు నాయుడికి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు నెల్లూరు పార్లమెంట్ వాణిజ్య విభాగం తరఫున తెలియజేస్తున్నాం. అంతేకాదు, ఆయన నివాసం ఉంటున్న నెల్లూరు జిల్లాలోని పడమటపల్లి గ్రామానికి అభివృద్ధి పదంలో నడిపిస్తానని చెప్పి అక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కానివ్వండి, స్కూళ్ళు కానివ్వండి డెవలప్ చేస్తామని చెప్పటం, ఆయన ఉంటున్న నివాసాన్ని ఒక మ్యూజియాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పడం కూడా ఇది గొప్ప విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు, ఆయన రాబోయే 125వ జయంతికి గాను సంవత్సరం రోజులు ఉత్సవాలు చేస్తామని చెప్పి 12 నెలలు 12 రకాలైన వినూత్న కార్యక్రమాలు చేస్తామని చెప్పటం, పొట్టి శ్రీరాములు గారి మీద ఉన్న కమిట్మెంట్ ఎంతదనేది తెలుస్తుంది. కనుక ఈ రాష్ట్రంలో ఆదివాసులు కానివ్వండి, ఏదైనా మంచి జరగాలి, మేలు జరగాలి అంటే ఒక్క తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు వల్ల జరుగుతుందని చెప్పి ఈ రాష్ట్రంలోని ఆదివాసీ ప్రజలందరికీ తెలియజేస్తున్నా. కనుక ఇంతటి మహోత్తరమైన కార్యక్రమాలు చేయబోతున్న నారా చంద్రబాబు నాయుడు గారికి నెల్లూరు పార్లమెంటు వాణిజ్య విభాగం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అంతేకాదు, ఆయన చెప్పడం ఏంటంటే, రేపు సంవత్సరం మళ్ళీ వచ్చే జయంతి కార్యక్రమం లోపల ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పటం చాలా గొప్ప విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు, అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఒక ఆర్యవైశ్యులకు సంబంధించిన వ్యక్తే కాదు, తెలుగు జాతికి, ఇరు రాష్ట్రాలకు ఒక నాయకుడు కాబట్టి, ఆయన చేసిన త్యాగం ఇరు రాష్ట్రాల యొక్క తెలుగు ప్రజల కోసం కాబట్టి ఆయన్ని ఈరోజు మనం అందరం గుండెల్లో పెట్టుకొని చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి అనుగుణంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి కార్యక్రమాలు చేయటం ఆర్యవైశ్యులు అందరూ చాలా హర్షించే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.